నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇదంతా అయిన తర్వాత అక్కడ పని చేయడానికి ఉండాలి కదా జనాలు. పని చేయడానికి ఎవడు? ప్రిన్సిపల్ సెక్రటరీస్, ఓకే. ఐఏఎస్, ఐపీఎస్, జడ్జెస్, తర్వాత ఐఏఎస్ ఆఫీసర్స్, గెజిటెడ్ ఆఫీసర్స్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్, గ్రూప్ డి ఆఫీసర్స్ అండ్ ఆల్ అసోసియేటెడ్ పీపుల్. వీళ్ళందరూ ఉండడానికి ఏంటి పాపం ఏంటి వీళ్ళ ఫేటు? కొంతమంది హైదరాబాద్లో ఉంటున్నారు, కొంతమంది గుంటూరు, విజయవాడ, ఎక్కడ ఎక్కడ వాళ్ళకి మంచి అకామిడేషన్, వాళ్ళ పిల్లలకి అడ్మిషన్స్, స్కూల్స్ని బట్టి వాళ్ళు ఉంటున్నారు. తిప్పలు పడి ఏదో వీకెండ్స్ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం ఏదో చేస్తున్నారు. ఓకే. ఎందుకంటే వాళ్ళకి పాపం అన్సర్టైన్. వాళ్ళకి వైజాగ్‌లో క్యాపిటల్ వస్తదా? కర్నూలులో క్యాపిటల్ వస్తదా? అనేది ఎందుకు ఏ ఆఫీసర్ అయినా ఎందుకు ధైర్యం చేస్తాడు? ఎవడు ధైర్యం చేయడు. ఇప్పుడేంటి నథింగ్. దే డోంట్ హావ్ టు బాదర్. ఆల్ హౌసెస్ ఇది బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ ఏంటంటే ప్రిన్సిపల్ సెక్రటరీస్ బంగ్లాసు, జడ్జెస్ బంగ్లాసు 3-6 మంత్స్ కంప్లీషన్ అవ్వబోతున్నాయి. లగ్జూరియస్ 6000 స్క్వేర్ ఫీట్ బంగ్లాసు విత్ వాళ్ళ పర్సనల్ సెక్రటరీస్ కూడా దాంట్లో ఆఫీస్ ఇచ్చేటట్టుగా చేస్తున్నారు. అంటే ఏంటి? చాలా ఎఫిషియెంట్‌గా పనిచేస్తారు. ఎవడో మన జడ్జి గారు గాని, మినిస్టర్ గారు గాని తను ఇల్లు వదులుకొని వేరే ఎక్కడో ఉన్న ఆఫీస్‌కెళ్ళి అక్కడ చేయాల్సిన లేదు. దర్జాగా పొద్దున్న లేస్తారు. బయటికి రాగానే ఆఫీస్‌లో అక్కడే కూర్చొని పని చేసుకుంటారు. అంటే జీరో ఎఫిషియన్సీ అనమాట. అంటే జీరో లాస్ ఆఫ్ ఎఫిషియన్సీ అదొకటి. సెకండు ఐఏఎస్ ఆల్ మేజర్‌కి 3,500, 4,000 స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంట్ స్పేసెస్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్. ఫర్నిషింగ్ వర్క్ ఈస్ గోయింగ్ ఆన్. నెక్స్ట్ గెజిటెడ్ ఆఫీసర్స్, ఓకే. నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ వీళ్ళందరికీ 80% వర్క్స్ మొత్తం దాదాపుగా అయిపోయినాయి. ఓకే. సో, 3-6 మంత్స్. పోనీ దీన్ని మనం వ్యంగ్యంగా లేకపోతే సినికల్‌గా 6 కాదు 9 నెలలు పడద్దనుకోండి. డజంట్ మ్యాటర్. ఏముంది 6 నెలలు కాకపోతే 9 నెలలే అవుతుంది. 9 నెలలే అనుకోండి ఆర్గ్యుమెంట్ సేక్‌కి. 9 నెలల తర్వాత టోటల్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఎంప్లాయీస్ మొత్తం ఒకే చోట ఉండి పనిచేయటం. ఇంకోటి అసలు మీరు ఆశ్చర్యపోతారు. ఇండియాలో ఏ స్టేట్‌లో జరగని వింత ఇక్కడ జరగబోతుంది. మీకు మోస్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ స్టాఫ్ ఎక్కడి నుంచి వస్తారు? వేరియస్ ప్లేసెస్ ఇన్ ఎనీ సిటీ. బెంగుళూరు, హైదరాబాద్‌లో అన్ని ప్లేసుల నుంచి ట్రాఫిక్‌లో పడి గంట, అరగంట రోజు వెహికల్‌లో ఉన్నప్పుడు ట్రాఫిక్ జనాల్ని ప్రపంచాన్ని తిట్టుకుంటూ వస్తారు ఆఫీస్‌కి. ఇక్కడ అట్లా కాదు. 15 నిమిషాల దూరంలో టోటల్ స్టాఫ్ గవర్నమెంట్‌కి సంబంధించిన ప్రతి స్టాఫు 15 నిమిషాలు దూరం ఫ్రమ్ ద వర్క్ స్పాట్‌లో ఉండబోతున్నారు. ప్లస్ వాళ్ళు ట్రావెల్ చేసేది ఎయిదర్ 4 లేన్ ఆర్ 6 లేన్. ట్రావెల్ చేసేది పొల్యూషన్ ఫ్రీ అట్మాస్ఫియర్. ట్రావెల్ చేసేది విత్ ఆల్ ఫెసిలిటీస్ అండర్ గ్రౌండ్ ఫెసిలిటీస్ ఉన్న దాంట్లోనే చేస్తున్నారు. అంటే ఏంటి? వాళ్ళ జీవిత ప్రమాణం పెరుగుతుంది. ఇప్పుడు మీకు సింగపూర్‌లో మీరు తెలుసుకోవాల్సిందేంటి? హ్యాపీ కోషెంట్ అంటారు. హ్యాపీ కోషెంట్ ఇప్పుడు మన సిబిఎన్ బాబు గారు దీని గురించి మాట్లాడితే హ్యాపీ కోషెంట్ ఆఫ్ పీపుల్ ఎంప్లాయీస్ షుడ్ బి వెరీ హై. ఎప్పుడుంటుంది? మంచి అట్మాస్ఫియరు. ఇంటి నుంచి ఆఫీస్‌కెళ్ళటానికి చాలా ఎఫర్ట్‌లెస్‌గా ఎళ్తారు. అప్పుడేమవుతది మీకు నైట్ ఎమర్జెన్సీ మీటింగ్ అనుకోండి. మీ బాస్ ఫోన్ చేసి రాబోయ్ అంటే, సార్ వచ్చేస్తున్నాను ఎళ్ళిపోతారు. అదే దూరంగా ఉంటే తిట్టుకుంటారు. మీరు ఎక్కడొస్తాం ఈ ట్రాఫిక్‌లో, యూ డోంట్ అండర్‌స్టాండ్ అస్ అని చెప్పి అంటారు. దిస్ ఈస్ ద మిరాకిల్.